హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం వంకాయని మలై వేసి పాలు పోసి ఎలా వండుకోవాలనేది చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది చూడడం కన్నా ఒకసారి ట్రై చేశారంటే మీకు ఈ కర్రీ ఎలా ఉంటుంది ఏంది అనేది, దాని రుచి ఏంటి అనేది తెలుస్తుంది. దీనికోసం ముందుగా మనం 1/2 కేజీ గింజలు లేని లేత వంకాయల్ని తీసుకోవాలండి. ఇప్పుడు మనం చూసే విధంగా లేత వంకాయల్ని తీసుకొని ఉప్పు నీళ్ళలో ఇలా సన్నగా కట్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఒక 6-7 పచ్చిమిర్చిని కొంచెం కారం ఉన్నవి తీసుకోవాలండి. తీసుకొని కట్ చేసుకొని జార్లో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా పేస్ట్ లాగా వాటర్ లాగా వేసి చేయొద్దండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా సన్నగా తరిగేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ని పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని పూర్తిగా ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయిన ఆనియన్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే అడగంటిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, అందుకని పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు సిమ్లోనే కూరంతా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కదా పీసెస్. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మొత్తం నూనె తేలాలన్నమాట. వంకాయలలోంచి నూనె తేలిన తర్వాత ఇప్పుడు మగ్గిపోయాయి కదా, ఇందులోకి 1/2 గ్లాసు చిక్కటి పాలు, మీగడ లేకపోతే పూర్తిగా పాలను కూడా వేసుకోవచ్చండి. మీగడ ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా చిక్కగా ఉంటే పాలు కర్రీ కూడా చాలా బాగుంటుంది. అలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. చూసారా చాలా దగ్గరగా అయిపోయింది కదా కర్రీ. ఇలా దగ్గరగా అయిపోయిన కర్రీలో ఇప్పుడు సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇంకొక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1/2 నిమిషం పాటు ఉడకనివ్వాలి. అంతేనండి. చూసారా ఎలా ఆయిల్ తేలి ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిపోయిన వంకాయ కర్రీని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే వేడివేడిగా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.